హలో, అందరికీ నమస్కారం అండి. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలందరూ ఒకేలా ఉండాలని లేదండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఎవరి ఆలోచన విధానం, ఎవరి చేసే పద్ధతులు, అలవర్చుకున్న అలవాట్లు వారివే అవుతాయండి. ఒకే ఇంట్లో అదే షెల్టర్ కింద అదే తల్లిదండ్రుల సూపర్విజన్లో పెరుగుతారు. బట్ వాళ్ళ నేచర్, వాళ్ళ మానసికంగా కానీ ఫిజికల్గా కానీ ఫిజికల్ స్ట్రక్చరు వేరుగానే ఉంటుంది. అలాగే మానసికమైన ఆలోచనలు, మెచ్యూరిటీ కూడా, ఆ లెవెల్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. అలా అందుమూలన వాళ్ళకి సిబ్లింగ్ రైవల్రీ అంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే సిబ్లింగ్ రైవల్రీ వస్తుంది. సిబ్లింగ్ రైవల్రీ అంటే తోబుట్టువుల మధ్యన వచ్చే భేదాభిప్రాయాలండి. అవి చిన్న చిన్నవైతే పర్వాలేదు, బట్ పెద్దవైతే మాత్రం ఆ తల్లిదండ్రులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు అవుతారండి. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళే పోట్లాడుకోవడం, ఏదో ఒక కారణం మూలన మాట్లాడుకోకపోవడం, విడిపోవడం, చాలా కాలం తర్వాత మళ్ళీ ఎప్పుడుకో కలుసుకోవడం, ఈ లోపల వాళ్ళు ఎన్నో రకాలుగా ఎమోషనల్గా బాధలు పడడం జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు కేసులు మా దగ్గరికి పోవడం మంది వస్తూ ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు లైఫ్లో చాలా కోల్పోతారండి అటువంటి రైవల్రీస్ పెట్టుకుంటే. ఎప్పటికైనా తోబుట్టువులు ఒకటే భావించాలండి. మేమంతా కూడా ఒకటే తల్లిదండ్రులకు పుట్టాము, మాలో మేము ఐకమత్యంగా ఉండాలి. దాని మూలాన ఒక ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మా మధ్యనే మంచి మారల్ సపోర్టు, మంచి ఇమోషనల్ సపోర్టు, ఆత్మీయమైన సంబంధం ఉంటాయి. మాలో మేమే అన్ని అభివృద్ధి కూడా సాధించగలం ఇలా ఉంటే. అలాగే రేపు పొద్దున్న మా పిల్లలకు కూడా మేము ఇచ్చే సందేశం, మంచి మెసేజ్ ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా అందరూ కలిసి ఈ సొసైటీలో ఏదైనా సాధించగలరండి. ఎందుకంటే మనిషితోడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఈ రోబోస్ కాలంలో రోబోస్ను మనం సృష్టిస్తున్నాం కానీ అవి మనల్ని సృష్టించలేమండి. అది గుర్తుపెట్టుకోండి. డబ్బు వలన కానీ లేదంటే మరేవో గొడవల మూలాన కానీ మీ తోబుట్టువులు ఎప్పుడు విడిపోకండి. అందరూ కలిసి ఉండండి. మీ పిల్లలు కూడా రేపు పొద్దున్న మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని కూడా అంత బాగా చూసుకుని వాళ్ళు కూడా రేపు చేతులు పట్టుకుని కలిసిమెలిసి సమాజంలో కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. సమాజానికి ఎప్పుడు కూడా మేలు చేసిన వారు అవుతారు.